ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం అదానికి ఆస్తులను కట్టుబెడుతున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ వ్యాప్తంగా రేపటి నుంచి 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతామని, అనంతరం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి పార్లమెంట్ ఎదుట నిరసనలు వ్యక్తం చేస్తామన్నారు గిడుగు రుద్రరాజు. అదాని ఆర్థిక కుంభకోణాలకి వ్యతిరేకంగా బ్రహ్మాండమైనటువంటి ప్రజా ఉద్యమాన్ని మేము నిర్మిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు నందిగామలో జరుగుతున్నటువంటి మా స్థానిక నాయకత్వం ఆధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు ఈ ధర్నా నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అదాని అనేటువంటి వ్యక్తి జాతీయ సంపదనంతా కూడా దోచిపెడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేశాం. ఎల్ఐసి ద్వారా సుమారు 74,000 కోట్ల రూపాయలను ఇప్పటివరకు అదానికి సంబంధించినటువంటి సంస్థలు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 21,000 కోట్ల రూపాయలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా పెట్టుబడులు పెట్టించడం జరిగింది. షెల్ కంపెనీస్ క్రియేట్ చేసి షెల్ కంపెనీస్లో ఆ కుక్డప్ హైప్ తోటి షేర్ వాల్యూ పెంచి వాళ్ళే ఇన్సైడ్ ట్రేడింగ్ చేసుకుని కోట్లాది రూపాయల లాభాలు చూపిస్తున్నటువంటి అదాని ఆర్థిక నేరస్తుడు. ఈ దేశం యొక్క ఆర్థిక భద్రతకు, ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు ఉంది. అదాని అనేది మరొక ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటిది. గతంలో బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ విధంగానే వచ్చారు. మోనోపలి అనేటువంటిది దేశానికి మంచి కాదు. ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి 13 ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు వాళ్ళే తీసుకున్నారు. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక పోర్ట్స్ను కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. గంగవరం పోర్టుకి సంబంధించి కానీ, నెల్లూరులో ఉన్నటువంటి పోర్టు, కృష్ణపట్నం పోర్టు కానీ, పక్కనే ఉన్నటువంటి బొంబేలో ఉన్నటువంటి మన తెలుగువారికి సంబంధించినటువంటి జీవీకే ఎయిర్పోర్ట్ని కానీ, ఈ విధంగా ఏవైతే అత్యధిక ఉత్పత్తిని చేస్తూ అత్యధికంగా ప్రాఫిట్ చేస్తున్నాయో వాటిలన్నింటినీ వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రధానమంత్రి ద్వారా ఆయా సంస్థల మీద ఒత్తిడి చేసి తీసుకున్నటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా ఈ దేశానికి పెద్ద ముప్పు.